SSDRM సమర్పించు క్రీస్తు రెండవ రాకడ రక్షణ సువార్త. బ్రదర్ జి కాలేబు గారు వాక్య ప్రచారం చేస్తారు. దాని ముందరగా ఒక మధుర గీతం వింటాం. గీతాలు పాడెదను ఆకాశమందున ఆసీనుడా, అందుకో మా స్తుతులందుకో, అందుకో మా స్తుతులందుకో. స్తుతి గీతాలు పాడెదను ఆకాశమందున ఆసీనుడా, అందుకో మా స్తుతులందుకో, అందుకో మా స్తుతులందుకో. స్తుతి గీతాలు పాడెదను. మన్ను నిన్ను స్తుతించునా, అది నీ సత్యాన్ని వివరించునా. మన్ను నిన్ను స్తుతించునా, అది నీ సత్యాన్ని వివరించునా. స్తుతులు తెలియని ఈ నోటికి, స్తుతులు తెలియని ఈ నోటికి, స్తుతులు నేర్పిన నా యేసయ్యా, స్తుతులు నేర్పిన నా యేసయ్యా. స్తుతి గీతాలు పాడెదను. ఇశ్రాయేలీయులు స్తుతించగా ఎరుకో గోడలు కూలెను. ఇశ్రాయేలీయులు స్తుతించగా ఎరుకో గోడలు కూలెను. మనసార నిన్నే స్తుతించునయ్యా, మనసార నిన్నే స్తుతించునయ్యా. నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. స్తుతి గీతాలు పాడెదను. పౌలు శీలలు స్తుతించగా చెరసాల గోడలు అదిరెను. పౌలు శీలలు స్తుతించగా చెరసాల గోడలు అదిరెను. ఆది అపోస్తులు ఆరాధించగా, ఆది అపోస్తులు ఆరాధించగా పరిశుద్ధాత్మను పంపితివయ్యా, పరిశుద్ధాత్మను పంపితివయ్యా. స్తుతి గీతాలు పాడెదను ఆకాశమందున ఆసీనుడా, అందుకో మా స్తుతులందుకో, అందుకో మా స్తుతులందుకో. స్తుతి గీతాలు పాడెదను ఆకాశమందున ఆసీనుడా, అందుకో
స్తుతి గీతాలు పాడెదను, స్తుతి గీతాలు పాడెదను. దేవుని పరిశుద్ధ నామ స్తుతులు స్తోత్రాలు. ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులకు క్రీస్తు రెండవ రకం రక్షణ సువార్త తరపున మీకు అందరు నా వందనాలు. ఈరోజు మనం చూడబోయే అంశం ఏమనగా ప్రార్థనలో ఏముంది. ప్రార్థనలో ఏముందంటే ప్రార్థన అంటే దేవునికి మనకు ఉండే సంభాషణ. ప్రార్థన అంటే ప్రార్థన లేదంటే మనం ఏం చేయలేం. ప్రార్థనతోనే మనం ఏదైనా చేయాలి. ఏదైనా మనం పని మీద వెళ్తూ ఉంటే మొదటగా మనం మోకాలు వంగి ప్రార్థన చేసుకుని ఆ పని కొరకు మనం ప్రార్థన చేసుకువెళ్తే ఆ పని మనం సఫలం చేయబడతాం. అయితే ప్రార్థనలో ఏముంది ఈరోజు మనం చూసినట్లయితే అంశం చూడండి. లూకాసు సువార్త 18వ అధ్యాయము 42వ వచనం. యేసు చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచని వానితో చెప్పాను. చూడండి, యెరికో పట్టణంలో యేసు ప్రభు సంచరిస్తూ ఉంటే అక్కడ పెద్ద జనసమూహం వెళ్తుంది. అయితే ఆ జనసమూహంలో ఒక గుడ్డివాడిని మనం చూడగలుగుతాం. ఆ గుడ్డివాడు ఆ జనసమూహంలో వెళ్తూ ఉంటే యేసు వెంబడి వెళ్తూ ఉన్న జనాలు ఆ యెరికో పట్టణం సంభవించగానే జన సమూహం వెళ్తుంటే ఆ గుడ్డివాడు యేసయ్య గురించి విన్నాడు. యేసయ్యని నమ్ముకుంటే నాకు నిత్య జీవం వస్తుంది, యేసయ్య నమ్ముకుంటే నాకు 2 కళ్ళు వస్తాయి, యేసయ్య నమ్ముకుంటే నేను చూపు పొందుతానని గుడ్డివాడు నమ్మాడు. చూడండి, గుడ్డివాడు నమ్మాడు కనుక యేసు చెప్తూ ఉన్నాడు, నీ విశ్వాసం నేను వస్తుంది. అయితే ఆ జన సమూహంలో వెళ్తూ ఉంటే పైన పడుతుంది, దావీదు కుమారుడా నన్ను ఖండించమని పెద్దగా ఆ గుడ్డివాడు కేకలు వేస్తూ ఉన్నాడు. అయితే ఆ గుడ్డివాడిని అందరు పక్కన ఉన్న జనసమూహం ఊరుకోండు, నువ్వేం అరుస్తున్నావు, ఆయన పెద్ద దైవజనుడు, ఆయన అద్భుతాలు చేస్తే ఆయనే నువ్వు పెద్దగా అరుస్తున్నావు, నీ దగ్గర ఆయన వస్తాడు, నోరు మీద అందరూ ఆయన అదిలిచ్చి కూర్చోబెట్టారు. అయితే అక్కడ ఆయన ఇంకా ఎక్కువ అరుస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను ఖండించము, దావీదు కుమారుడు ఖండించు అనగానే యేసు ప్రభు వెనక ఎవరు నన్ను పిలుస్తున్నాను విన్నాడు. ఆ గుడ్డివాడిని తీసుకురండి అని చెప్పగానే వారు ఆ గుడ్డివాడిని తీసుకొచ్చాడు. అయ్యా నా యందు నువ్వేం పొందవచ్చున్నావు అనగానే ఆ గుడ్డివాడు చెప్తున్నాడు, అయ్యా నేను చూపు పొందవచ్చున్నావు అనగానే యేసు ప్రభు చెప్తున్నాడు, అయితే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినాక వెంటనే చూపు పొందుము అని చెప్తున్నాడు. చూడండి, గుడ్డివాడికి త్రోవ పక్కన కూర్చొని బిశ్వాడు కూడా గుడ్డివాడికి ఉన్న విశ్వాసం ఈనాడు ఎవరికి లేదండి. అయితే విశ్వాసం ఉండాలి. విశ్వాసం మనం ప్రార్థన చేస్తే ఏదైనా సఫలమవుతుంది. మనం ఏదడినా విశ్వాసం ఉండి అడగాలి. ఏది చేసినా మనం విశ్వాసం ఉండి చేయాలి. ఏది చేసినా మనం విశ్వాసంతో చేస్తే తప్ప ఏది మన ఫలితం. అయితే మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడికి మనం విధేయతగా ఉందా, మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడి దగ్గర వెళ్తే మనం చూసుకోతే. ఇంకోటిగా చూసినట్లయితే ప్రార్థనలో ఏముందని చూసినట్లయితే ఎలీషా గురించి మీకు తెలుసు. ఎలీషా గొప్ప దైవజనుడు, ఆ ఊర్లో ఆయన పెద్ద ప్రవక్త, పెద్ద దైవజనుడు. ఎలీషా గురించి మీకు తెలుసు. అయితే ఎలీషా చనిపోయి 1 సంవత్సరం అయింది. ఎలీషా చనిపోయాడు. ఎలీషా పాతిపెట్టి సంవత్సరం అయింది. ఆ ఎలీషా పాతిపెట్టిన సంవత్సరం అయిన తర్వాత మోయాబు సైన్యం మీదకి వస్తూ ఉంది. మోయాబు సైన్యం వస్తుంది. చూడండి, 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 20-21 వచనం చూసినట్లయితే, తర్వాత ఎలీషా వృత్తి పొందగా వారు సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీలు సైన్యం దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా సమాధిలో ఉంచగా దింపిన ఆ శవం ఎలీషా సైన్యమునకు తగిలి అది తిరిగి బ్రతికి కాలు మోపిన. చూసినట్లయితే ఎలీషా వృత్తి పొంది సంవత్సరం అయింది. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీలు సైన్యం దేశం మీదకి వస్తూ ఉన్నారు. మోయాబీలు సైన్యం దేశం మీదకి వస్తూ ఉన్నట్లయితే ఒక చనిపోయిన కొందరు ఒక శవాన్ని పాతిపెట్టడానికి మోసుకొని వెళ్తూ ఉంటే అక్కడ ఆ మోయాబు సైన్యం వచ్చి చూసి వీళ్ళంతా భయపడి ఎలీషా సమాధి లోపలికి వెళ్ళి ఆ శవాన్ని దింపారు. చనిపోయిన వాడు తిరిగి 2 కాళ్ళు నిలిపి లేచినట్టు మనం చూస్తున్నాం గ్రంథంలో. అయితే ఎలీషా చనిపోయినా కూడా ఎలీషాకున్న ప్రార్థనా శక్తి పోలేదండి. ఎలీషా చనిపోయినా ఆయనకు ప్రార్థనా శక్తి ఉంది. ఎలీషా చనిపోయినా ఆయనకి ఇంకా దేవుని శక్తి ఉంది, ప్రార్థనా శక్తి ఉంది. ఎందుకంటే ఎలీషా గొప్ప దైవజనుడు మనం చదివున్నాం. అయితే ఎలీషా చనిపోయినా కూడా ఎలీషాకున్న ఆ ప్రార్థనా శక్తి పోలేదని మనం గమనిస్తాం. చూడండి, ఎలీషా వెంట్రుకలు తగిలి శవం లేచి నిలబడిందంటే నువ్వు ప్రార్థన చేస్తే నిన్నెందుకు దేవుడు ఆశీర్వదించడు? నువ్వు భక్తిగా నీ ప్రార్థన యథార్థవంతంగా ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే పక్కన వాళ్ళు ఎందుకు ఆశీర్వదించబడరు? ఒక దైవజనుడు ఉన్నాడండి. ఆ దైవజనుడికి అనేక సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు ఉంటూనే ఉంది. అయితే ఆ దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు
ప్రార్థన చేసుకున్న వాళ్ళందరూ స్వస్థత పొంది వెళ్తూ అతని మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. అతని మటుకు ఆ మోకాలు నొప్పులు కీళ్ళ నొప్పులు అండి పోవట్లేదు. అతని పక్కన దైవజనం చెప్తున్నా, అయ్యా పాస్టర్ గారు నా దగ్గర వచ్చిన వాళ్ళు స్వస్థత పొంది పోతున్నారయ్యా, నాకెందుకు స్వస్థత లభించట్లేదు, నాకెందుకు మోకాలు నొప్పి తగ్గట్లేదంటే చెప్తున్నా చూడండి. అతని విశ్వాసం లేదు, అతని నమ్మకం లేదు ఆ దైవజనుడికి. ఆ దైవజనుడు దగ్గరికి వచ్చే వాళ్ళకి నమ్మకం ఉంది, ఈ దైవజనుడు ప్రార్థన చేస్తే నాకు అన్ని రోగాలు పోతున్నాయి, నాకు స్వస్థత లభిస్తుంది అని వీళ్ళంతా వచ్చిన వాళ్ళు నమ్ముతున్నారు. అయితే ఈ దైవజనుడి మటుకు నమ్మకం లేదు. నేను ప్రార్థన చేస్తే నాకు ఎందుకు మోకాలు నొప్పి తగ్గు, నా ప్రార్థన చేస్తే ఎందుకు నాకు కీళ్ళ నొప్పి తగ్గు అని ఇతనికి నమ్మకం లేదండి. తగ్గిపోద్దని నమ్మకం లేదు కాబట్టి ఆయన అనేక సంవత్సరాల నుంచి ఆ మోకాలు నొప్పితో అనుభవిస్తున్నారు. చూడండి, ఆ దైవజనుడికి విశ్వాసం లేదు. అతని దగ్గర వాళ్ళు వచ్చిన వాళ్ళు విశ్వాసం, ఎందుకంటే నమ్మని వంటి విశ్వాసులు. అందుకే వాళ్ళు నమ్మని వారు కనుక వాళ్ళు స్వస్థత పొందిపోతున్నారు. ఇలా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అనేక రోజుల నుంచి అనేక సంవత్సరాలు నువ్వు మందిరానికి వెళ్తున్నావు, అనేక నెలల నుంచి అనేక సంవత్సరాలు నువ్వు మందిరానికి వెళ్ళవచ్చు. కానీ అయితే నీ ప్రార్థన దేవునికి ఎలాగుంది? నా ప్రార్థన దేవునికి ప్రీతికరంగా ఉందా? నా ప్రార్థన దేవునికి దగ్గరగా ఉందా? నా ప్రార్థన దేవుడికి బహుగా ఇష్టంగా ఉందా? ఒకసారి నువ్వు ఆలోచించు. ప్రార్థనలు అనేక చెప్తున్నారు. అనేక ప్రార్థన అంటే అనేక రకాలుగా ఉంది. స్వస్థత ప్రార్థన ఉంది, వివేచన ప్రార్థన వరం ఉంది, అయితే అనేక రకాల ప్రార్థన వరాలు ఉంది. కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకెందుకు ఏదో ఒక వరం, ఏదో ఒక ప్రార్థన శక్తి ఇడు. ఇంకోటిగా మనం చూసినట్లయితే 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 18 నుంచి 22 వచనాలు చూసినట్లయితే మనం పట్టణంలో సారేబాత్ అనే ఊరు మనం చూస్తాం. ఇక్కడ సీదోను అనే పట్టణము, సారేబాత్ అనే ఊరు. ఇక్కడ మనం ఈ విషయం మనం తీసుకున్నాగానే అందరికీ ఒకటి గుర్తుకొస్తుంది, ఇది ఏలియాది కదా, ఏలియా ప్రవక్తది కదా ఈ వచనాన్ని అందరూ గుర్తుకొస్తుంది. అవును, ఏలియా ప్రవక్తది. అది ఏలియా ఆ సీదోను పట్టణంలో సారేబాత్ అనే ఊర్లో ఉంది. ఆ ఊరుకు అనేక రోజుల నుంచి కరువు సంభవిస్తుంది. అక్కడ వాళ్ళకు ఉండడానికి అంతా ఆస్తిపాస్తులు అన్నీ ఉంది, కానీ తినేదానికి తిండి దొరకటం. ఎంత వాళ్ళు ఖర్చు పెట్టినా వాళ్ళకి తినేదానికి ఆహారం కరువు అయిపోయింది. వాళ్ళకి కరువు కాటంగాలకు వచ్చి వాళ్ళు తినేదానికి తిండి లేకుండా అందరూ చనిపోతున్నారు. కరువుతో అందరూ ఆ దేశం అంతా పతనం అయిపోయి చనిపోతున్నారు. కాబట్టి అక్కడ ఆ ఊర్లో ఏలియా వెళ్తూ ఉంటే, అడవిలో వెళ్తూ ఉంటే ఒక విధవరాలు కట్టెలు ఏడుతూ ఉన్నది చూశాడు. అయితే ఏలియా చెప్తా, అమ్మ ఏమైనా తాగే నీళ్ళు ఉంటే తీసుకోరా అనగానే నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది. ఏలియా తాగాడు. అమ్మ ఏమైనా తినేదానికి ఏమైనా ఉంది ఆహారం అంటే, అయ్యా ఈ పూటకి నాకు నా కుమారుడికి అంత పిండి అంత నూనె ఉందయ్యా, అది తినేసి మేము చనిపోదాం అనుకుంటున్నాం అంటే ఆ ఏలియా చెప్తున్నా, అమ్మ నువ్వు కాల్చే మొదటి అప్పం తీసుకొని నా దగ్గర రా, నువ్వు ఎప్పుడైనా తీసుకొని రా అనగానే అలాగే అని చెప్పి దైవజనుడి మాట వినింది. కాబట్టి ఆమె తీసుకొని మొదటగా కాల్చింది తీసుకొచ్చి ఏలియా చేతికి ఇచ్చింది. ఏలియా తిని ఆశీర్వదించాడు. ఎప్పుడైతే ఏలియాకి ఆమె ఇచ్చిందో ఆమె దగ్గర ఉన్న ఆ పిండి తరగలేదు, ఆమె బుడ్లో ఉన్న నూనె తరగలేదు. అయితే వస్తూ ఉంటే ఆ పిండి వస్తూ ఉంది, తీస్తూ ఉంటే ఆ నూనె వస్తూనే ఉంది, కింద పోతూనే ఉంది ఆ నూనె. అయితే అనేకులు వచ్చి ఆ దేశంలో ఉన్న వాళ్ళంతా వచ్చి ఆ విధవరాల దగ్గర వచ్చి ఆ నూనె ఆ పిండి తీసుకెళ్ళి వాళ్ళు తిండి జీవిస్తున్నట్టు మనం దైవ గ్రంథంలో చూస్తున్నాం. అయితే మనం ఏలియా ఎప్పుడైతే దైవజనుడికి ఆ విధవరాలు ఇచ్చిందో ఆమె కుటుంబం దీవించబడింది, ఆమె ఆహారం దీవించబడింది, ఆమె అభివృద్ధి పొందింది. ఆ దేశమంతా ఆ విధవరాల వల్ల ఆ దేశమంతా కరువు నుంచి అందరూ విముక్తి పొందామని చూస్తున్నట్టే ఒకనొక రోజు ఆ విధవరాలకి కుమారుడికి భయంకరమైన రోగం వచ్చేసిందండి, చనిపోయేంత రోగం వచ్చేసింది. అయితే ఆ విధవరాలు కుమారుడు ఒక్కడే కుమారుడు. ఆమె బహుగా ఏడుస్తుంది, అయ్యో నాకున్న ఒక కుమారుడే, ఇంకేం చేయాలి, నేను ఒంటరినా, ఇంక నేను ఎవరి కోసం బతకాలి ఆమె ఏడుస్తుంటే ఆ సమయంలోనే ఏలియా వచ్చాడు. అమ్మ ఎందుకు ఏడుస్తున్నా? అయ్యా దైవజెండా ఎందుకయ్యా నా దగ్గరికి వచ్చావు అని ఆ దైవజనుడి దగ్గర వచ్చి అడిగిన వెంటనే ఆయన చెప్తా, అమ్మా నీ కుమారుడిని నా చేతికి అప్పగించమ్మా అనగానే ఆమె తీసుకొచ్చి ఆయన దైవజనుడి కుమారుడికి అప్పచెప్పింది. దైవజనుడికి అప్పగించగానే ఆమె కుమారుడిని ఆయన తీసుకెళ్ళి వెళ్ళాడు. ఆయనకి పైన ఆ విధవ ఒక గది కట్టించింది. ఆ గదిలో ఏలియా వస్తూ పోతూ ప్రార్థన చేసుకున్న గది అది. ఆ గదిలోకి విధవరాల కుమారుని తీసుకొని వెళ్ళింది ఆమె. విధవరాల కుమారుని ఏలియా తీసుకొని పైకి వెళ్ళాడు. ఏలియా తీసుకొని పైకి వెళ్ళాడు. పైన ఆయన పండుకున్న మంచం మీద చిన్నవాడిని పండుకోబెట్టి ఆయన చూడండి 20వ వచనం, యెహోవా నా దేవా నన్ను చేర్చుకున్న ఈ విధవరాల కుమారుని చంపునంత ఆమె మీద కీడు రాజేస్తావా అని యెహోవా మొరపెట్టి, యెహోవా నా దేవా చేర్చుకొనింది ఈ విధవరాలు, ఈమె నన్ను చేర్చుకుంది ఎందుక, ఈమెకి నన్ను చేర్చుకున్న దానికా ఈమె విధవరాలు
కుమారుడికి ఇంత పెద్ద రోగం నువ్వు తీసుకొచ్చావు అని అడుగుతున్నాడు ఏలియా. అయితే దేవుడు చెప్తున్నాడు, వెంటనే ఆ చిన్నవాడికి ఆయుష్ ఇచ్చాడు. అయితే ఏలియా ఆ చిన్నవాడి మీద తాను పాటు చేర్చుకుని, యెహోవా నా దేవా నా మొర ఆలకించుతూ అని యెహోవాని అడుగుతా, అయ్యా యెహోవా నా మొర నువ్వు ఆలకించావా, నేను నీకు మొర పెడుతున్నాను. 3 సార్లు ఆయన మొర పెడుతున్నా ఆ చిన్న బిడ్డకి. 3వసారి చెప్తున్నాడు, యెహోవా ఏలియా చేసిన మనవి ఆలకించాడు. యెహోవా దేవుడు ఏలియా చేశాడు మనవి, ఆ మనవి ఆలకించాడు. ఎవరండి? యెహోవా దేవుడు ఆలకించాడు ఏలియా మనవి. ఆలకించి ఆ చిన్నవాడిని ఏలియా లెమ్మనగానే పైకి ఆ చిన్నవాడు లేచి కూర్చొని మాట్లాడసాగాడని మనం చూస్తున్నాం. చూడండి, మనం ఏలియా ప్రార్థనలో ఎంత శక్తి ఉందో చూడండి, ఏలియా ప్రార్థనలో ఎంత బలం ఉందో చూడండి. అలాగే మన ప్రార్థనలో దేవుడు ఎందుకు బలం వీడు, మన ప్రార్థనలో ఎందుకు దేవుడు జవాబీడు. మీ ప్రార్థనలు కూడా ఎందుకు శక్తి ఉండదు. అనేక చెప్తూ ఉంటాం, అనేక బాధపడ, అయ్యా దేవుడు నాతో మాట్లాడడం ఆపేశాడే, దేవుడు నాతో మాట్లాడడం ఆపేశాడు, నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, నా ఇంట్లో నుంచి దేవుడు లేడయ్యా, నా పరిశుద్ధాత్మ పోయిందయ్యా, నేనేం చేయాలయ్యా అని అందరూ బాధపడితే ఏడుస్తుంటారని దేవుడు మాట్లాడకుండా పోడండి. ఒకసారి మాట్లాడకపోతే మరోసారి మాట్లాడతాడు, ఇంకోసారి మాట్లాడతాడు. దేవుడు మాట్లాడుతూ ఉంటాం, దేవుడు ఆపుడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన కునుకాడు నిద్రపోడు. యెహోవా దేవుడు నీ దేవుడు కునుకాడు నిద్రపోడు, నేను నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా మరొకటి చూసినట్లయితే మనం లూకాసు వార్త 7వ అధ్యాయం 11 నుంచి మనం 17 వచనాలు చూసినట్లయితే, యేసు నాయిని అనే ఊరికి వెళ్తూ ఉన్నాడు. అయితే నాయిని అనే ఊరికి వెళ్తూ ఉంటే గవిని వద్దకు రాగానే ఒకడు పాడి మోసుకొని పోతూ ఉన్నాడు.